హాయ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ 6 లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నా. ఒక వ్యాపారి రెండు వస్తువులను ఒకే అమ్మకు ధరకు అమ్మాడు. ఒక వస్తువుపై 20% లాభం, ఇంకొక వస్తువుపై 10% నష్టం వచ్చింది. మొత్తం లాభమా నష్టమా ఎంత శాతం అనేసి అన్నారు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా ఏంటంటే నెట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు profit percentage into loss percentage by 100. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? లాభం వచ్చేసి 20% లాభం, 20 ఇంటూ లాస్ పర్సెంటేజ్ ఎంత? 10%. ఇక్కడ 10% నష్టం అని ఇచ్చాడు కాబట్టి 10 by 100. అప్పుడు ఏమవుతుంది? 200 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అయితే 2%. ఇక్కడ మనకి నెట్ లాస్ వచ్చేసి ఎంత వచ్చింది? మనకి ఆన్సర్ నెట్ లాస్ వచ్చేసి 2%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యాపారి రెండు ఆర్టికల్స్ ను సేమ్ ప్రైస్ కి అమ్మాడు. 12.5% లాభం, 8% నష్టం. మొత్తం లాభమా నష్టమా ఎంత శాతం అనేసి అడిగాడు. ఈ ప్రాబ్లం ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే మనకి మోడల్ 6 లో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నెట్ లాస్ అనే వస్తుంది. ఎందుకంటే అమ్మిన వేళ సేమ్ గా ఉంటది. అక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే అమ్మిన వేళ సేమ్ గా ఉంటది. తర్వాత అంటే ఒక వస్తువు పైన లాభం ఇచ్చి ఒక వస్తువు పైన నష్టం ఇచ్చి మొత్తం లాభమా నష్టమా కనుక్కోమని అడుగుతాడు. అప్పుడు మనకి నెట్ లాస్ అనే వస్తుంది. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యాపారి రెండు ఆర్టికల్స్ ను సేమ్ ప్రైస్ కి అమ్మాడు. 12.5% లాభం, 8% నష్టం. మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అనేసి అన్నాడు. అప్పుడు మనకి నెట్ లాస్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? నెట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫస్ట్ మొదట లాభం ఎంత ఇచ్చాడు? 12.5 ఇంటూ నష్టం వచ్చేసి 8 by 100. ఇది మనకి ఫార్ములాని బట్టి వేసుకున్నాం. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఎంత ఇచ్చాడు? లాభం 12.5, ఇక్కడ నష్టం కాబట్టి 8 by 100. అప్పుడు 12.5 అంటే 12.5 ఇంటూ 8 అంటే 1000. ఇక్కడ మనం పాయింట్ ఉంది కాబట్టి కింద 0 యాడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ కూడా 1000 వస్తుంది. ఈ 3 zeros క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? మనకి 1%. అంటే నెట్ లాస్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? నెట్ లాస్ వచ్చేసి 1%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. 1% మనకి ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 articles are sold at the same selling price, 40% profit, 5% loss. నెట్ లాస్ పర్సెంటేజ్ అనేసి అడిగాడు. ఈ ప్రాబ్లమ్ ని జస్ట్ 2 మినిట్స్ లో ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫార్ములా ఏంటి? నెట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంటూ లాస్ పర్సెంటేజ్ బై 100. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఉంది? ప్రాఫిట్ వచ్చేసి 40, లాస్ వచ్చేసి 5 by 100. 5 4 ఎంత? 20. అంటే 200 by 100. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అంటే 2%. నెట్ లాస్ వచ్చేసి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? నెట్ లాస్ వచ్చేసి 2%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి నెట్ లాస్ వచ్చేసి 2%. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నాం. ఒక వ్యాపారి రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మాడు. 30% లాభం, 20% నష్టం. మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతం అనేసి అన్నారు. అప్పుడు మనం నెట్ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. నెట్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు
మనకి లాభం ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ వచ్చేసి 30% ప్రాఫిట్, 30 ఇంటూ నష్టం వచ్చేసి లాస్ పర్సంటేజ్ వచ్చేసి 20%, 20/100. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 30 ఇంటూ 20, 600/100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది, అంటే 6%. నెట్ లాస్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? నెట్ లాస్ వచ్చేసి 6%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుందాం. రెండు వస్తువులు ఈక్వల్ అమౌంట్ కి అమ్మబడ్డాయి. 50% లాభం, 10% నష్టం. నెట్ లాస్ ని కనుక్కోమన్నాడు. ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? నెట్ లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ లాస్ పర్సంటేజ్ బై 100. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత? 50 ప్రాఫిట్ వచ్చేసి, లాస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు, బై 100. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది? 500/100. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే 5% మనకి నెట్ లాస్ వస్తుంది. నెట్ లాస్ వచ్చేసి 5%. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.